హాయ్ అండి. నమస్తే. నేను మీ స్వర్ణ. ఉప్మానేగా అని అనేవాళ్ళకి ఇలా కొబ్బరి పాలతోటి ఉప్మా చేసి పెట్టండి. ఈ రుచిని జన్మలో మర్చిపోలేరు. అంత బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ రవ్వని ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు కప్పు ఉప్మా రవ్వకి కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇలా మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి ఇలా ఉప్మా చేసి పెట్టండి. తినను అనేవారు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చేస్తేనే ఉప్మా చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసి ఈ వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసి ఈ లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేయట్లేదండి. ఇప్పుడు దీనిలో కప్పు నీళ్లు, 2 కప్పులు కొబ్బరి పాలు పోసుకోవాలి. కప్పు రవ్వకి 3 కప్పులు పోస్తే అప్పుడే ఉప్మా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు మరిగిన తర్వాత ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఈ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. ముందే వేస్తే పాలు విరిగిపోతాయండి, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే ఏ చట్నీతో అయినా కానీ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి పాలతో చేసిన ఈ ఉప్మా తిన్నవాళ్ళు జన్మలో ఈ రుచి మర్చిపోరండి. అంత బాగుంటుంది. ఈ కొబ్బరి పాలతోటి ఉప్మా మీకు కూడా నచ్చింది కదూ? అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.